ఈ ప్రపంచంలో దేవుళ్ళు ఇప్పటికీ ఉన్నారా? భక్తితో పిలిస్తే వారు ప్రత్యక్షమవుతారా? కలియుగంలో కూడా హనుమంతుడు జీవించి ఉన్నాడా? ఈ రోజు మీరు వినబోయే కథ ఒక సాధారణ మనిషి జీవితంలో జరిగిన అసాధారణ సంఘటన. ఈ కథలో భక్తి ఉంది, భయం ఉంది, ముఖ్యంగా హనుమంతుడి మహిమ ఉంది. పురాతన కాలం కాదు, ఇది కలియుగంలో జరిగిన సంఘటన. దక్షిణ భారతదేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. రఘు ఒక సాధారణ వ్యక్తి, కానీ అతనికి ఒక ప్రత్యేకత ఉంది. అతను హనుమంతుడిపై అపారమైన భక్తి కలవాడు. ప్రతిరోజు ఉదయం లేచి హనుమాన్ చాలీసా చదివేవాడు. శనివారం రోజు ఉపవాసం ఉండేవాడు. కానీ అతని జీవితం మాత్రం సుఖంగా లేదు. పేదరికం, కష్టాలు, ఏ పని చేసినా ఫలితం రావడం లేదు. ఒకరోజు అతను దేవుడిని అడిగాడు, హనుమంతుడా, నేను నీకు ఇంత భక్తి చూపిస్తున్నాను, నాకు ఎందుకు ఇంత కష్టం అని ప్రశ్నించాడు. ఆ రాత్రి రఘుకి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఒక పెద్ద అడవి, అందులో ఒక పాత ఆలయం. ఆ ఆలయంలో ఒక భారీ హనుమంతుడి విగ్రహం. ఆ విగ్రహం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. రఘు అని ఒక గంభీర స్వరం వినిపించింది. రఘు భయంతో వణికిపోయాడు. నన్ను వెతుకు, నీ సమస్యలకు సమాధానం దొరుకుతుంది అని ఆ స్వరం చెప్పింది. ఉదయం లేచిన రఘు ఆ కల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అది సాధారణ కల కాదు అని అతనికి అనిపించింది. రఘు ఆ కలలో కనిపించిన అటవీ ప్రాంతం కోసం వెతకడం ప్రారంభించాడు. అనేక రోజులు గడిచిన తరువాత ఒకానొక రోజు అతను నిజంగానే ఆ కలలో చూసిన అడవిని కనుగొన్నాడు. అందులోకి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన శక్తి అతన్ని ఆకర్షించింది. అక్కడ ఒక పాత ఆలయం ఉంది. ఆలయంలోకి వెళ్లి చూశాడు రఘు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతనికి కలలో కనిపించిన అదే విగ్రహం అక్కడ ఉంది. రఘు అక్కడ కూర్చుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గాలి బలంగా వీచింది. దీపాలు ఆరిపోయాయి. రఘు లోలోపల భయపడినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా దేవుడిని స్మరిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఆ విగ్రహం ముందుగా ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించింది. ఆ ప్రకాశంలో నుండి ఒక భారీ ఆకారం బయటకు వచ్చింది. అది ఎవరో కాదు, హనుమంతుడే. రఘు భయంతో కంగారుపడ్డాడు. కాని వెంటనే నమస్కరించాడు. హనుమంతుడు చిరునవ్వుతో అన్నాడు, భక్తి ఉన్నవాడికి నేను ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను. హనుమంతుడు రఘుకి చెప్పాడు, నీ కష్టాలకు కారణం నీ భక్తి కాదు, నీ భయం. నువ్వు నీమీద నమ్మకం పెట్టుకోలేదు. అందుకే నీ జీవితం ఇలా ఉంది. భక్తి అంటే దేవుడిని మాత్రమే కాదు, నీ శక్తిని కూడా నమ్మడం అని చెప్పి హనుమంతుడు మాయమయ్యాడు. ఆ రోజు నుంచి రఘు మారిపోయాడు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ప్రారంభించాడు. కొద్దికాలంలోనే అతని జీవితం మారిపోయింది. హనుమంతుడు మన దగ్గరే ఉన్నాడు. మనలో ఉన్న ధైర్యం, మనలో ఉన్న విశ్వాసం రూపంలో. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన విషయాలు ఏమంటే, మనకి జీవితంలో ఎదగడానికి భక్తి ఒక్కటే సరిపోదు. భక్తితో పాటు కార్యదీక్ష కూడా అంతే ముఖ్యం. మనం ఏదైనా జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే కార్యదీక్ష, పట్టుదల చాలా ముఖ్యం. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. ప్రయత్నం చేయడం మాత్రమే మన వంతు ఫలితం దేవుడి దయ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి భక్తి కథల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.